హాయ్ హలో మై డియర్ మోటో లవర్స్ అండ్ కార్ ఎంతూజియాస్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇప్పటివరకు చాలా బైక్ రివ్యూస్ మనం చేసాం కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో కార్ రివ్యూతో మీ ముందుకు రావడం జరిగింది. అండ్ ఈరోజు మనం కార్ రివ్యూ చేయబోతున్న బ్రాండ్ నేమ్ హ్యుండై ఆరా సిఎన్జిఈ. బేసిక్ మోడల్ అయితే ఈరోజు మన ముందు ఉండడం జరిగింది. సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని వాక్ అరౌండ్ రివ్యూలో చేసేసి మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని తెలుసుకొని ఇది ఎవరికి సూటబుల్ అవుతుందో కూడా మనం అయితే ఫైనల్లో మాట్లాడుకుందాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. గో. రైట్. సో మరి ఈరోజు మన దగ్గర హ్యుండై ఆరా సిఎన్జి మోడల్ మన ముందైతే ఉండడం జరిగింది. సో మరి దీని వాక్ అరౌండ్ రివ్యూ మొదలు పెట్టాలంటే ఆటోమేటిక్గా మనందరం కూడా కార్ చూసేది ఫ్రంట్ లుక్ నుంచే కాబట్టి సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రంట్ లుక్ ఆఫ్ ద కార్ మనం చూసుకుంటే బ్యూటిఫుల్గా చాలా పెద్దగా బ్రాండెడ్ ఎంబ్లెమ్ అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ హ్యుండై అనగానే ఆటోమేటిక్గా మనకు ఒక కంఫర్ట్ కానీ లేకపోతే డ్యూరబిలిటీ కానీ లేకపోతే అంటే కనెక్షన్ బిట్వీన్ ద కార్ అండ్ ద కస్టమర్ కానీ చాలా బాగా వీళ్ళ మధ్యన ఉంటుంది. సో హ్యుండై నుంచి మరొక ఇంట్రెస్టింగ్ మోడల్ ఆరా సిఎన్జి, ఇది 2025 మోడల్. సో దీని గురించి మనం మాట్లాడుకుంటే సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ బ్లాక్ రేడియేటర్ గ్రిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ద అంటే బెటర్ ఎయిర్ ఫ్లో మనకైతే వస్తూ ఉంటుంది. అండ్ ఇందులో కొన్ని అయితే మనకి ఇంకా అంటే ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ ఇవన్నిటికీ కూడా మనకైతే బెటర్ ఎయిర్ ఫ్లో ఉండడానికి ఈ బ్లాక్ రేడియేటర్ గ్రిల్ అయితే మనకైతే ఫ్రంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ హెడ్లైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఫ్రంట్ లుక్లోని హెడ్లైట్స్ ఎంత స్టైల్గా ఉంటే మన కార్ కూడా అంత స్టైలిష్గా కనబడుతూ ఉంటుంది. సో ఈరోజు మనం ఆ కార్ హెడ్లైట్స్ గురించి మాట్లాడుకుంటే సో వీళ్ళు మనకైతే స్వీప్ స్టైల్ హెడ్లైట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో చూసారా అసలు అంటే ఒక చాలా లాంగ్ లెంతీ హెడ్లైట్స్ని అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక అంటే ఇది ఒక బేసిక్ మోడల్ కాబట్టి సో ఇందులో మనకైతే హాలోజన్ బల్బ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి సో ఇందులో హై బీమ్ లో బీమ్ అండ్ అలాగే డిఆర్ఎల్స్ కూడా వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇక్కడ మనకి అయితే హై అండ్ మోడల్ వెళ్తే ఇక్కడైతే మనకి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ అవుతూ ఉంటుంది ఆరా మోడల్లో. బట్ ఇది బేసిక్ మోడల్ కాబట్టి సో మనకి హెడ్లైట్స్ ఓన్లీ మనకి హాలోజన్ లైట్లోని అండ్ స్వీప్ స్టైల్ డిజైన్లోని వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలా కొంచెం రైట్ సైడ్ మాట్లాడుకుంటే సో ఎప్పుడు కూడా కార్ని ఫస్ట్ స్టార్ట్ చేసేది మనకి డ్రైవరే కాబట్టి సో డ్రైవర్ సీట్ నుంచి మనం అయితే మాట్లాడుకుందాం. సో వీళ్ళు మనకైతే మాన్యువల్ మిర్రర్స్ని ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మాన్యువల్గా అయితే వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. సో మాన్యువల్గా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనకు ఓపెన్ చేస్తే సో ఇక్కడ సెన్సార్స్ అయితే మనకి ఏది ఇవ్వలేదు. సో మీరు మాన్యువల్గానే డోర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఎస్. సో మనం ఒకసారి చూసుకుంటే డ్రైవర్ సీట్ కంఫర్ట్ అయితే ఎస్ బ్యూటిఫుల్గా ఉంది. డ్రైవింగ్ సీట్ గురించి కూడా మాట్లాడుకుంటే బెటర్ విజన్ కనబడుతుంది మనకు ఆన్ రోడ్ వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ. సో ఇక్కడ పట్టుకొని మనకి స్టీరింగ్ అది ఆ కంఫర్ట్ కానీ లేకపోతే ఆ ప్రీమియంనెస్ కానీ బేసిక్ మోడల్లో కూడా చాలా బాగా కనబడుతుంది. అండ్ సో మెయిన్గా మనం మాట్లాడుకుంటే సో స్టీరింగ్ కూడా ఒక మనకైతే సర్కిల్ స్టీరింగ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది బేసిక్ మోడల్ కాబట్టి మనం ఫీచర్స్ చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఎనీవేస్ మనకు కావాల్సిన అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చారు. అండ్ అలాగే బేసిక్ మోడల్లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ని కూడా వీళ్ళైతే మనకి ఇన్బిల్ట్ చేసి ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. సో సీట్ కంఫర్ట్ అయితే మనకి అన్ని మాన్యువల్గానే ఇవ్వడం జరిగింది. ముందుకి వెనక్కి కూడా మనం అయితే మాన్యువల్గా ఎడ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ హ్యుండై ఆరా సిఎన్జిలోనే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా వీళ్ళైతే మనకి హైట్ అడ్జస్టబుల్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఎవరైనా ఆరా సిఎన్జి కొనాలి అనుకుంటున్న వాళ్ళకి సో హైట్ ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు చాలా మనకైతే ఏ వెహికల్స్లో కూడా మనకు అంత అడ్జస్టబుల్ చేసుకునే ఆప్షన్ లేదు. బట్ ఆరా సిఎన్జి అయితే ఇది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో అదే చూసుకుంటే ఇక్కడ మనకైతే క్లచ్ అండ్ అలాగే బ్రేక్ అండ్ యాక్సిలేటర్ సో ఇవి కూడా మనకైతే ఈజీ యాక్సెసిబుల్గా సో కూర్చున్నప్పుడు కూడా ఈజీగా మనం అయితే వీటిని యాక్సెసిబుల్ చేసినట్టు వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. అండ్ అదే అండ్ ఇంకొంచెం పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ సో ఇక్కడ నుంచి పెట్రోల్ అండ్ సిఎన్జి మోడ్ మీరైతే ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సిఎన్జి మీకు అయితే లో ఫ్యూయల్లో ఉంటే సో అప్పుడు మీరు పెట్రోల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు లైట్ని అడ్జస్ట్ చేసుకునేది సో ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకైతే ఎయిర్ ఫ్లోకి ఏసీ వెంట్స్ కూడా చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ డిజైన్. ఇదైతే మనకి బిఎండబ్ల్యూలో ఈ డిజైన్ అయితే మనం చూస్తూ ఉంటాం. అండ్ ఆ తర్వాత హోండా అయితే అక్కడి నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ డిజైన్ అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ విత్ బ్రౌన్ కోటెడ్ సో ఈ కోటెడ్ను తీసుకొచ్చి సో దీన్ని అయితే మనకి డిజైన్ చేయడం జరిగింది. సో ఇది బేసిక్ మోడల్ కాబట్టి ఇందులో అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో వీళ్ళైతే మనకి బేసిక్ మోడల్లో ఎనీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు కానీ సో మిగతా అన్ని ఫీచర్స్ మనకు కావాల్సింది అయితే ఇస్తున్నారు. సో ఇక్కడైతే మనకి ఎనలాగ్ ప్లస్ డిజిటల్లో మనకైతే కన్సోల్ను కూడా ప్రొవైడ్ చేయండి. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ రైట్ సైడ్లో మనం మాట్లాడుకుంటే సో
ఇండికేటర్స్ని కంట్రోల్ చేసుకునేది అండ్ అలాగే లైట్ కంట్రోల్ చేసుకునేది మనకి రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ అయితే వైపర్స్కి సంబంధించింది ఇక్కడైతే మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయకుండా బేసిక్ మోడల్లో ఈజీగా మనకు ఉండేటట్టు వీటైతే లెఫ్ట్ని రైట్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ మెయిన్గా వీటి గురించి మనం మాట్లాడుకుంటే సో ఇక్కడ మనం మిగతా అన్నింటినీ కూడా ఇక్కడ ఆపరేట్ చేసుకోవడానికి ఈ బటన్స్ అయితే ఇచ్చారు. చాలా సింపుల్ 2-3 బటన్స్ ఇచ్చిన మొత్తం మీరు కన్సోల్ సిస్టమ్ని హ్యాండిల్ చేసేటట్టు వీళ్ళు మొత్తం ఒక 2-3 బటన్స్లో మనం మొత్తాన్ని కూడా ఇన్సిస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ ఛార్జ్ చేసుకోవడానికి ఇది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకైతే వైర్లెస్ ఛార్జర్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో జస్ట్ డైరెక్ట్గా మీరైతే ఛార్జింగ్ పిన్ సాకెట్తో మీరైతే ఛార్జింగ్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సో న్యూట్రల్ ఇక్కడైతే గేర్ రాడ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్తో మనకైతే రావడం జరుగుతుంది. అండ్ వీటి పవర్ గురించి ఇంజిన్ గురించి కూడా మనం ఇంకా మాట్లాడుకుందాం. సో మనకి ఇక్కడ కావాల్సినంత స్పేస్ అండ్ స్టోరేజ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అంటే కప్ హోల్డర్స్ ఒక 2 అండ్ అలాగే చిన్న చిన్న ఏమైనా పెట్టుకోవడానికి అండ్ అలాగే ఇక్కడ మొబైల్స్ కూడా మీరు పెట్టుకోవడానికి. సో ఇలా ఎక్కడికక్కడైతే చాలా స్పేషియస్గా ఈ హోండా ఆర్ఎన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. డోర్ గురించి మనం మాట్లాడుకుంటే సో దీన్ని కూడా ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఉండేటట్టు సో మనకైతే ఓన్లీ పవర్ విండోస్ అయితే ఓన్లీ ఫ్రంట్ పవర్ విండోస్ని హ్యాండిల్ చేయడానికి ఇక్కడైతే పవర్ విండోస్ స్విచ్చెస్ని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మీరైతే ఫ్రంట్ 2 పవర్ విండోస్ని అయితే లెఫ్ట్ రైట్ మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డోర్ ఓపెన్ నాబ్ అయితే మీరు ఇక్కడ చూడడం జరిగింది. ఒక చిన్న స్పేషియస్ స్టోరేజ్ ఏమైనా చిన్న చిన్న కాయిన్స్ కానీ ఏమైనా మీరు పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టేటట్టు ఇక్కడైతే ఒక చిన్న స్పేషియస్ వాటర్ బాటిల్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ స్పీకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఇక్కడ నుంచి మీరైతే మిర్రర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మాన్యువల్గా ఇవ్వడమే చాలా బెస్ట్. ఈ రోజు ఎలక్ట్రిక్తో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు యాక్సిడెంట్స్ అవి జరిగినప్పుడు. సో మాన్యువల్ అయినప్పుడే కాస్ట్ కటింగ్ కూడా చాలా తక్కువ ఉందని మన వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. సో మరి ఇక్కడ మీరు స్విచ్చెస్ చూసుకుంటే ఇక్కడైతే మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ తర్వాత మీరు బ్యాక్ డిక్కీని ఓపెన్ చేసుకుని ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు బానెట్ని అయితే ఫ్రంట్ బానెట్ని అయితే ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం ఫ్రంట్ బానెట్ని కూడా ఓపెన్ చేసి ఒకసారి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో కొంచెం అసలు అలా బ్యాక్ సైడ్కి వెళ్ళి సో మన ఫ్యామిలీ వాళ్ళంతా కూడా బ్యాక్ సైడ్లోనే కూర్చుంటారు కాబట్టి సో వాళ్ళకి ఎలాంటి కంఫర్ట్ దొరుకుతుంది, సో ఫ్యామిలీకి కూర్చోడానికి ఎంతవరకు బెటర్ కంఫర్ట్ ఉంటుంది, సో ఇదైతే మనం మాట్లాడుకుందాం. డోర్ పడుతున్నప్పుడు చిన్న సౌండ్ అయితే వస్తుంది. మనకైతే బ్యాక్ అయితే అడ్జస్టబుల్ బ్యాక్ సీటర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకైతే హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ బ్యాక్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కంఫర్ట్ కూడా చూసుకుంటే స్పేషియస్గా ఉంది. లెగ్స్ దగ్గర కూడా మీరు ఒకసారి చూస్తే సో థై సపోర్ట్ కూడా కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది. సో నో ప్రాబ్లం. కొంచెం అంటే లోపలికి కూర్చుంటున్నప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడతారేమో కొంచెం హైట్ ఉంటే, కానీ లోపల కూర్చున్న తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో హ్యాపీగా మీరు కూర్చోవచ్చు. అండ్ మీకు విజన్ కూడా చాలా బాగుంది. అండ్ కార్లో కూర్చున్నప్పుడు మీరు ఒక పెద్ద సెడాన్ కార్లో కూర్చున్న ఫీల్ ఇక్కడ వస్తుంది. సో మనకి ఇక్కడ సెంటర్లోనే మనకైతే హ్యాండ్ రెస్ట్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. సో సెంటర్ వాళ్ళకి కూడా హెడ్ రెస్ట్ కూడా ఏం లేదు. సో మనకి అటు సైడ్ ఇటు సైడ్ మనకైతే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మరొక ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఫ్రంట్ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఇవ్వలేదు. సో మనకి ఫ్రంట్ డ్రైవర్కైనా మినిమం ఇచ్చుంటే బాగుండు, బట్ వీళ్ళు కూడా ఇక్కడైతే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే ఇవ్వలేదు. ఫ్రంట్ ఒక లైట్ ఉంది అండ్ బ్యాక్ కూడా ఒక లైట్ ఇచ్చారు. సో బ్యాక్ కూర్చున్న వాళ్ళకి బ్యాక్ ప్యాసింజర్స్కి ఒక లైట్. సో ఫ్రంట్ కూడా మీరు ఫ్రంట్ డ్రైవర్కి అండ్ అలాగే సో వాళ్ళకి కూడా ఒక చిన్న లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్యాక్ అయితే మంచి కంఫర్టబుల్గానే ఉంది. సో 3 పీపుల్ ఈజీగానే కూర్చోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ కూడా మనకైతే సీట్ బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, గ్రేట్. అండ్ కొంచెం సెడాన్ కార్స్ అంటేనే ఎప్పుడు కూడా హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది, బట్ ఆరో సిఎన్జీలు కూడా అదే. సో ఒకసారి మీరు డోర్ సౌండ్ వినండి క్లోజ్ చేసినప్పుడు. ఎస్, సో మనకు ఒక బేసిక్ మోడల్ అయినప్పటికీ కూడా సో కొంచెం కంఫర్ట్ కానీ లేకపోతే ఆ ప్రీమియం లెదర్ అది అంతా కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది కార్లో. సో అందుకని మనం క్లోజ్ చేసినప్పుడు కూడా అంత ఎక్కువ నాయిస్ రావట్లేదు. అండ్ ఇది మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్లో వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ మనం చూసుకుంటే సో ఇది సబ్ కాంపాక్ట్ సెడాన్ కాబట్టి సో అంటే కొంచెం సెడాన్కి దగ్గరగా ఉంటుంది. అండ్ అలాగే హ్యాచ్ బ్యాక్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో అది కూడా బ్యాక్ సైడ్లో మనం చూసుకుంటే ఆ సెడాన్ ఫీల్ అయితే మనకు వస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ మనకైతే ఫ్రంట్ హాలోజన్ హెడ్ లైట్స్తో కొంచెం మనం డిసప్పాయింట్ చేసిన బ్యాక్ సైడ్లో మాత్రం మనకైతే టైల్ లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సైడ్ ఇండికేటర్స్ మాత్రం ఇక్కడ కూడా మళ్ళీ హాలోజన్ బల్బ్సే మనకైతే ఇవ్వడం జరిగింది. సో అదొక మరొక డిసప్పాయింట్మెంట్. బట్ టైల్ లైట్స్ మాత్రం మీకైతే ఎల్ఈడి ఇచ్చారు. అండ్ అలాగే బూట్ స్పేస్ గురించి కూడా మనం అవసరం మాట్లాడుకోవాలి. సో బ్యాక్ అయితే మనకి హోండా ఆరా, సో మళ్ళీ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్రాండ్ నేమ్ అయితే మనకి బ్యాక్ సైడ్లో కనబడుతుంది విత్ సిల్వర్ కోటింగ్. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ పార్కింగ్ సెన్సర్స్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మనకున్న స్పీడ్ బ్రేకర్స్కి ఇండియన్ రోడ్స్కి హ్యాపీగా పాసిబుల్గా అయిపోతుంది. సో మనకి పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇచ్చారు కాబట్టి
గుడ్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. సో వీళ్ళు మనకి బ్యాక్ టైర్ అయితే అలాయ్ వీల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మనకైతే 165/70 14 ఇంచెస్ మనకైతే ట్యూబ్లెస్ టైర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యూటిఫుల్గా బెస్ట్ రోడ్ గ్రిప్ దొరుకుతుంది అంటున్నారు. అండ్ అలాగే లాంగ్ లైఫ్ ఉంటుంది అంటున్నారు. సో బేసిక్లోని మనకి ఎప్పుడు కూడా అలాయ్ వీల్స్తో రావు, బట్ డెఫినెట్లీ ఒక మంచి టైర్ సెక్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. రోడ్స్తో కంఫర్ట్ కానీ లేకపోతే ఒక మంచి బెటర్ గ్రిప్ ఉండడానికి శాండ్లో కానీ వాటర్లో కానీ రైనీ సీజన్లో కానీ ఇలాంటి సీజన్లో నడిపినప్పుడు కూడా మీరు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఫ్రంట్ కూడా మనకైతే సేమ్ టైర్స్ 165/70 14 ఇంచెస్ టైర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో 4 వీల్స్ కూడా మొత్తం అంతా ఒకే డైమెన్షన్లో మనకైతే టైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ మాత్రం మీకు డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్ మోడల్లోనే వీళ్ళైతే మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అండ్ సైడ్ ఇండికేటర్స్. సో ఇక్కడ కూడా మనకైతే బల్బ్ ఇండికేటర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. బట్ ఇవన్నిటిని కూడా కొంచెం మైన్యూట్గా చేసి సో వీటిని కూడా కొంచెం ఎల్ఈడి ఇస్తే ఇంకొంచెం స్టైలిష్గా ఇంకొంచెం ప్రీమియంగా ఆడియన్స్ కనబడుతుంది. బట్ డెఫినెట్లీ కాస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి ఎక్కడెక్కడ పాసిబుల్ ఉంటుందో అదంతా కూడా వీళ్ళైతే కాస్ట్ కటింగ్ చేసుకుంటూనే వస్తారు. హార్ట్ ఆఫ్ ద వెహికల్ అండ్ ప్రతి వెహికల్లో మనం మాట్లాడుకుంటాం. సో మరి ఆ ఇంజిన్ గురించే ఈరోజు హోండాయ్ ఆర్ఆర్ సిఎన్జి ఈలో మనం కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీ గురించి అయితే బానెట్ ఓపెన్ చేస్తాను. ఎస్, కొంచెం హెవీగానే ఉంది బానెట్. అండ్ ఇక్కడ కొంచెం మనకి సౌండ్ తగ్గడానికి కొంచెం క్వశ్చనింగ్ ఇస్తే బాగుండు, బట్ ఆటోమేటిక్గా సిఎన్జి కాబట్టి కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది. మనకైతే వీళ్ళు 1.2 లీటర్స్ ఇంజిన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదే కాకుండా ఇందులో పెట్రోల్ ప్లస్ అండ్ అలాగే సిఎన్జి వేరియంట్స్ కూడా ఉండడం జరిగింది కాబట్టి సో వాటి పవర్స్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే సో మనకి పెట్రోల్లో అయితే 83 PS పవర్ అండ్ అలాగే 113 టార్క్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సిఎన్జి అనగానే ఆటోమేటిక్గా కొంచెం తగ్గిపోతుంది కాబట్టి సో సిఎన్జి మోడ్లో మీరు డ్రైవ్ చేస్తే 69 PS పవర్ అండ్ అలాగే 95 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే కొంచెం ఆటోమేటిక్గా పెట్రోల్ యూస్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం నాయిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ కొంచెం క్వశ్చనింగ్ కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు, బట్ ఇక్కడ మనకైతే ఏది ప్రొవైడ్ చేయలేదు. సో కొంచెం పెట్రోల్ మోడ్లో యూస్ చేస్తున్నప్పుడు కొంచెం నాయిస్ ఎక్కువ రావచ్చు, కానీ సిఎన్జి మోడ్లో మాత్రం మీకు ఎలాంటి నాయిస్ రాదు. సో ఆటోమేటిక్గా సరిపోతుంది. సో ఈ 1.2 లీటర్ ఇంజిన్ ఇప్పుడున్న మన హైదరాబాద్ సిటీలో హ్యాపీగా మీరు సిఎన్జిని ఫిల్ చేసుకొని సో ఈ పవర్తో మీరైతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా సో మరి ఫ్రంట్ మీరు బానెట్ చూశారు. అండ్ అలాగే బూట్ స్పేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వావ్, 402 లీటర్స్ బూట్ స్పేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, అంటే ఒక సిఎన్జి ట్యాంక్ పెట్టిన తర్వాత కూడా మీకైతే చాలా బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. సో హ్యాపీగా మీరు చిన్న చిన్న సూట్ కేసులు కానీ చిన్న చిన్న లగేజెస్ కానీ సో డైలీ యూజెస్లో మీరు ఏదైనా పెట్టుకోవాలనుకున్నా సో హ్యాపీగా మీరైతే పెట్టుకోవచ్చు. అండ్ ఇది సిఎన్జి ట్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు సిఎన్జి ట్యాంక్ అయితే 10 to 12 kg సిఎన్జి ట్యాంక్ ఇస్తున్నారు. అండ్ అది డెన్సిటీ బట్టి సో మన హైదరాబాద్లో ఆటోమేటిక్గా ఒక 10 kgs వరకు మనకైతే ఫిల్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న టెంపరేచర్ బట్టి సో మనం కొంచెం నార్త్ సైడ్ అటు సైడ్ వెళ్తే కొంచెం ఎక్కువ మనకైతే ఫిల్ అవుతూ ఉంటుంది. బట్ ఇదైతే 10 to 12 kgs మధ్యలో ఉంటుంది అంటున్నారు. బట్ డెన్సిటీ బట్టి అప్పుడు టెంపరేచర్ బట్టి సో మీకు ఎంతైనా ఫిల్ అవ్వచ్చు. బట్ డెఫినెట్లీ బూట్ స్పేస్లో కొంచెం ఇంప్రెస్ అయ్యింది, ఎందుకంటే 402 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. అండ్ అందులో సిఎన్జి ట్యాంక్ ఉందంటేనే ఆటోమేటిక్గా బూట్ స్పేస్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదని చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ వీళ్ళు ఆ మిస్టేక్ చేయలేదు. సిఎన్జి ట్యాంక్ ఇంకొంచెం లోపలికే పెట్టి సో మనకు కావాల్సిన బూట్ స్పేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది స్పెషల్గా సిఎన్జి మోడ్లో మనకి అవైలబుల్ అవుతుంది కాబట్టి వేరియంట్. సో అందుకే వీళ్ళు ఈ బ్యాడ్జ్ని మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు, హై సిఎన్జి అని. సో ఆటోమేటిక్గా మీ నుంచి పొల్యూషన్ ఎక్కువ రాదు, ఎమిషన్ ఆఫ్ CO2 గ్యాసెస్ కూడా చాలా ఎక్కువగా రాదు. సో మీరు కూడా ఎన్వైర్న్మెంట్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఆర్ఆర్ సిఎన్జిని మీరందరూ కూడా సెలెక్ట్ చేసుకుంటే గ్రేట్. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీస్ ఎంత ఉన్నాయని. సో అటు సైడ్ ఉంది, ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ చేస్తాను నేను. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఎస్, మనకి పెట్రోల్ ప్లస్ సిఎన్జి సో రెండు మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు సిఎన్జి నేను ఆల్రెడీ చెప్పాను 10 to 12 kgs వరకు అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ అలా అని పెట్రోల్ని ఏ మాత్రం కూడా వీళ్ళు తగ్గించలేదు. అదొక మరొక ఇంట్రెస్టింగ్ బెనిఫిట్ అని మీరు చెప్పుకోవచ్చు. 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇంత పెట్రోల్ ఇస్తున్నారు. సో 10 to 12 kgs సిఎన్జి ఇస్తున్నారు. సో మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్దామని అనుకున్నా సో సిఎన్జి మధ్యలో ఫ్యూయల్ స్టేషన్లు దొరకలేదన్న ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సో ఫ్యూయల్ ట్యాంక్ కూడా 37 లీటర్స్ ఇస్తున్నారు కాబట్టి కళ్ళు మూసుకొని మీరు లాంగ్ డ్రైవ్లు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైనల్గా మొత్తం అన్నీ కవర్ చేసాం గురు, కానీ వీటి మైలేజ్లు ఎలా క్లెయిమ్ అవుతున్నాయని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. సో వీళ్ళు మనకి ARAI ద్వారా మనం చూసుకుంటే హోండాయ్ ఆర్ఆర్ సిఎన్జి ఈని వీళ్ళైతే 28 km/లీటర్ని అయితే మనకైతే వీళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. బట్ ఆన్ రోడ్ ఎలా చూసుకున్నా ఈజీగా 20-22 వస్తుంది మన హైదరాబాద్ సిటీస్లో. సో మీరు సిఎన్జిని ఎంత ఎక్కువ మైలేజ్తో మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎన్వైర్న్మెంట్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఎమిషన్ చాలా తక్కువ వస్తుంది.
అండ్ ఫైనల్గా మన బ్రేకింగ్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఫ్రంట్ అయితే మనకి డిస్క్ బ్రేక్ వస్తున్నాయి, బ్యాక్ అయితే డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. సో మీరు బ్రేకింగ్ సిస్టంలో కూడా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సో బేసిక్ వేరియంట్ కాబట్టి సో ఇందులో మనకైతే కెమెరాస్ ఏమి ఇవ్వట్లేదు, పార్కింగ్ సెన్సార్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ మన లోపల ఉన్న వాళ్ళకి కాకుండా బయట నుంచి కూడా ఒక 2 ఫీచర్స్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు, అది బేసిక్ వేరియంట్లో కూడా. సో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అంటూ మనకి హోండా ఆరా సిఎన్జీలో యాడ్ చేస్తున్నారు. సో దాని యొక్క స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే, సో మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు, సో ఎమర్జెన్సీకి ఎప్పుడైనా బండి పక్క ఆపేయాలనుకున్నప్పుడు వెంటనే ఆటోమేటిక్గా 4 to 5 సెకండ్స్ మనకైతే హజార్డ్ లైట్స్ రెండు సైడ్ ఇండికేటర్స్ ఒకేసారి హజార్డ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంటుంది. సో ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చిన వాళ్ళకి ఓకే మనవాడి కారు సో బ్రేక్ జర్నీ అయినా అయి ఉంటుంది, లేకపోతే ఏదైనా బ్రేక్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది, లేకపోతే ఆటోమేటిక్గా సైడ్ కాపాలనుకుంటున్నారు అని ఆటోమేటిక్గా కార్స్ వాళ్ళకి అనుకున్న వాళ్ళకి తెలిసింది. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ బేసిక్ వేరియంట్లో కూడా వీలైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆటో ఇంపాక్ట్ డోర్ అంటూ మనకైతే కొత్త ఫీచర్ని తీసుకురావడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ డ్రైవర్ డోర్కి ఇదైతే మనకి అవైలబుల్ ఇవ్వడం జరిగింది. సో డ్రైవర్ డోర్ ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్ అయినా కానీ, లేకపోతే సడన్గా బ్రేక్ అయిపోయినా కానీ, లేకపోతే ఏదైనా కొలిషన్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు సో ఆటోమేటిక్గా లోపల నుంచి డ్రైవర్ డోర్ అన్లాక్ అవుతుంది. సో మీరు గ్లాస్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, డ్రైవర్ని మీరు సేఫ్ చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మనకైతే హోండా ఆరా సిఎన్జీ మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది 2025 బేసిక్ మోడల్ ఇన్ ద హోండా ఆరా సిఎన్జీ. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. సో మొత్తం ఫీచర్స్ అన్నీ మీకు చెప్పేశాను, బట్ మీకు చెప్పాల్సింది ఏదన్నా ఉంది అని అంటే అది ప్రైస్. సో ఈ ప్రైస్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. సో ఇప్పట్లో ప్రైసెస్ కూడా ఎంత దారుణంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. కార్ ప్రైసెస్ ఈజీగా 8 to 10 lakhs పెట్టుకుంటేనే కానీ మనకు ఒక కార్ రావట్లేదు. బట్ హోండా వాళ్ళు ఇలాంటి ఒక సెడాన్ కార్ని మీ అందరి గురించి 7.5 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్తోని మన ముందుకైతే దీన్ని తీసుకురావడం జరిగింది. బేస్ వేరియంట్ అయినప్పటికీ కూడా వీటిలో బేస్ ఫీచర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మీరందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ కార్ గురించి మీరు కూడా చూస్తే, లేకపోతే ఒక ట్యాక్సీ నడపడానికి, ఒక క్యాబ్ నడపడానికి మీరందరూ కూడా ఒక మంచి వెహికల్ గురించి వెయిట్ చేస్తే, సో మీరు కూడా ఒక్కసారి వచ్చి టెస్ట్ రైడ్ చేయండి, దీని ఫీచర్స్ తెలుసుకోండి. సో ఒకసారి ఈ షోరూమ్కి వచ్చి మన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న జేఎస్పీ హోండా వాళ్ళకైతే మనం వచ్చి కాంటాక్ట్ అవ్వండి. సో వీళ్ళ దగ్గర మీరైతే మొత్తం అన్నీ కూడా కనుక్కొని మీ అందరూ కూడా నచ్చితే తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంటికి హోండా ఆరా సిఎన్జీ 2025 మోడల్ తీసుకెళ్ళండి. సో మీకు మన షోరూమ్ లొకేషన్ అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను, ఇక్కడ షోకేస్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా మన బ్రోకి కాల్ చేయండి, కాల్ చేసి మీకు ఉన్న డౌట్లన్నీ క్లారిఫై చేసుకోండి. అండ్ అలాగే షోరూమ్కి విజిట్ చేసి అండ్ మీకున్న డౌట్స్ని టెస్ట్ రైడ్ని ఒకసారి రైడ్ చేసి మీకు కూడా ఈ వెహికల్ మంచిది అనిపిస్తే సో తప్పకుండా ట్రై చేయండి. విత్ 7.5 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్తోనే సో హ్యాపీగా ఒక మంచి సెడాన్ కార్ విత్ ఏ లార్జ్ స్పేస్ మనకు లోపల కూర్చున్న వాళ్ళకి. సో అలాగే బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్తో, బెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్తో, సో అలాగే బెస్ట్ మైలేజ్తో అన్ని బెస్ట్లో ఉన్న మన బేస్ వేరియంట్ హోండా ఆరా సిఎన్జీని మీరందరూ కూడా ట్రై చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మోటో ఆన్ రోడ్.